ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఇద్దరూ కలిపి ఉమ్మడి అభ్యర్థుల జాబితానైతే ప్రకటించిన పరిస్థితి. 175 నియోజకవర్గాలకు గాను 118 నియోజకవర్గాలకు సంబంధించి క్యాండిడేట్ లిస్ట్ అయితే వీళ్ళు అనౌన్స్ చేసిన పరిస్థితి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అంటే 23 చోట్ల ఖచ్చితంగా జనసేన పోటీ దిగుతుంది. దాంతో పాటుగా 3 ఎంపీ స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా జనసేన టీడీపీ పనిచేస్తుంది. అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకునే అభ్యర్థులను అయితే ప్రకటించాం. అంటే 98% ఖచ్చితంగా విన్నింగ్ రేషియో తోటే మేము అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసాం అంటూ కూడా ఇరు పార్టీల అధినేతలు కూడా చెప్పిన పరిస్థితిని మనం చూస్తాం. మరి వైసీపీ ఇంకా ఫోకస్డ్ గా అయితే వర్కౌట్ చేసే వీళ్ళకన్నా ముందే, అంటే దాదాపు 4 రోజుల ముందే చాలా షఫలింగ్ తర్వాత దఫదఫా లిస్టుల్లో కూడా ఒక్కొక్కరిని అంటే సిట్టింగ్లను కూడా మార్చి ఇన్ఛార్జీలను మారుస్తూ కూడా తన అంటే పొలిటికల్ వ్యూహాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రోజులు గడిచే కొద్ది కూడా ఈ ఈక్వేషన్స్ ఎందుకంటే పొలిటికల్ గ్రౌండ్ లెవెల్ ఈక్వేషన్స్ అన్ని కూడా మారిపోతున్న పరిస్థితి మనకు బాగా కనబడుతుంది. ఇక రాజమండ్రి అంటే ఉమ్మడి తూర్పు గోదావరిలోనే రాజమండ్రి కేంద్రంగా రాజకీయాలు రంజుగా ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు. పొలిటికల్ సర్కిల్స్ లో రాజమండ్రి అర్బన్ సిటీ ఎప్పుడు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా, టాక్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ గా మనకి చూస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక 2019 ఎన్నికలకి సంబంధించి రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవానీ టీడీపీ నుండి పోటీ చేశారు. 83 పైచిలకు ఓట్లతోటి ఒక 30,000 మెజార్టీ తోటి ఆదిరెడ్డి భవానీ టీడీపీ నుంచి గెలిపిందిన పరిస్థితి చూస్తున్నాం. ఆమె మీద ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 2వ స్థానానికి పరిమితమైంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీ పార్టీ తరపున రౌతు సూర్యప్రకాష్ రావు పోటీలో నిలిచారు. 53,000 పైచిలకు ఓట్లు సాధించారు. దాదాపుగా 30,000 మెజార్టీ తోటైతే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మనం చూసానే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ కూడా 2019 ఎలక్షన్స్ లో నెగ్గిన పరిస్థితి. ఇక వెరీ స్పెషల్ ఏంటంటే ఈ 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు అంటే ఒక ఎంపీగా ఉన్న మార్గాని భరత్రామ్ ఇప్పుడు ఎంపీగా కాకుండా రాజమండ్రి సిటీ నుంచి పోటీకి దిగుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా రకరకాల ఈక్వేషన్స్ సంబంధించి ఎప్పుడు కూడా టీడీపీకి కంచుకోటగా ఈ రాజమండ్రి సిటీ కావచ్చు, అర్బన్ నియోజకవర్గాలు ఉంటాయి. ఎక్కువ శాతం ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిచిన పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఈ రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి ఎంపీగా ఎంతో మంది పనిచేసినప్పటికీ కూడాను వైఎస్ఆర్సీపీ నుంచి గెలిపించిన నా ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధిని పదంలో పని చేసుకుంటూ వెళ్ళాను. ఆ అభివృద్ధిని చూసే ఇప్పుడు నాకు అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ ఒక నియోజకవర్గానికి నేను ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెంత అభివృద్ధి అంటే చేసి చూపెడతాను, ఇదే నా బలం, ఖచ్చితంగా ప్రజలు నన్ను ఎన్నుకుంటారనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఎంపీ భరత్ ఇప్పుడు ఇక్కడి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి నిలుస్తున్న పరిస్థితి. ఇక ఇటు ఆదిరెడ్డి భవానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమిడి భర్తే ఆదిరెడ్డి వాసు ఎందుకంటే ప్రజలతోటి మమైకం అవుతూ ఇక్కడ ఖచ్చితంగా ఎందుకంటే అభివృద్ధి కాదు ఏదో అంటే షోకేస్ గా ఉన్న కొన్ని పనులు చేసి దీని అభివృద్ధి అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఖచ్చితంగా ఇప్పుడు కూడాను అంటే ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా టీడీపీ జనసేన అభ్యర్థికి నుంచి విజయడంగా మోగిస్తుందంటూ కూడా వాసు చెప్తున్న పరిస్థితి. ఆయన పేరుని ఇందాక ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక క్యాస్ట్ ఈక్వేషన్స్ లో చూసుకున్నట్టయితే ఇటు కమ్మ కాపు ఓటర్లతో పాటు బీసీ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఈ నియోజకవర్గాల్లో ఉంటాయి. కాబట్టి ఇటు ఇద్దరు క్యాండిడేట్స్ కూడా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి అసెంబ్లీకి కంటెస్ట్ చేస్తున్న మార్గాని భరత్రామ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన, అలాగే ఆదిరెడ్డి వాసు కూడా బీసీ సామాజిక వర్గం నేతగా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు స్ప్లిట్ ఓట్ ఎలా అవుతుంది ఎందుకంటే జనసేన అప్పుడు 2019 ఎలక్షన్స్ లో ఇక్కడ నుంచి అనుశ్రీ సత్యనారాయణ పోటీ చేస్తారు. దాదాపుగా 23,000 ఓట్లు సంపాదించిన పరిస్థితిలో ఇప్పుడు జనసేన టీడీపీ కాంబోలో అంటే ఖచ్చితంగా ఒక బంపర్ మెజారిటీ వైపు వెళ్తామంటూ కూడా ఆ కూటమి అంచనాలు వేసుకుంటుంటే లేదు ఖచ్చితంగా 7 నియోజకవర్గాలకు ఒక ఎంపీగా ఉన్నా సరే రాజమండ్రికి నిధులు నేను తెప్పించాను, ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధిని నేను చూపించానంటూ కూడా భరత్ ఇదే అభివృద్ధి మంత్రాన్ని చెప్పిస్తూ లోకల్ గా అందరినీ కలుస్తూ ఖచ్చితంగా గెలుపుపై ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. బట్ పొలిటికల్ ఈక్వేషన్స్ చూసుకున్నట్టయితే ఎందుకంటే రాజమండ్రి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా టీడీపీ తన పాగాని వేస్తూ వచ్చింది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నెగ్గిన స్టేట్ లో టీడీపీ నెగ్గిన పరిస్థితి మనం చూసాం. అప్పుడు రౌతు సూర్యప్రకాష్ రావు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు 2019లో నెగ్గిన పరిస్థితి. అంతకు ముందు 2009లో ఇక్కడ కూడా కాంగ్రెస్
అభ్యర్థిగా గెలిచారు రౌతు సూర్యప్రకాష్ రావు. అప్పుడు కూడా అంటే వైఎస్ఆర్ హయాంలో మనం చూసాం ఒక వేవ్ లో ఖచ్చితంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్టిన పరిస్థితులు మినహా అంతకు ముందు ఇక్కడ మాత్రం మొత్తం టీడీపీ తన హవాని చాటిన పరిస్థితుల్లో మరి ఈ 2024లో ఎలాంటి ఈక్వేషన్స్ మారబోతున్నాయా, లేకపోతే ఏ సాంప్రదాయం కొనసాగుతూ ఎవరు గెలుస్తారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇద్దరు అభ్యర్థులు కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి మార్గాని భరత్ రామ్, ఇటు ఆదిరెడ్డి వాసు ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఓటు ఎలా ట్రాన్స్ఫర్ అవుతోంది, ఖచ్చితంగా జనసేన బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు ఓటు గాని ట్రాన్స్ఫర్ అయితే అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంటాయి అంటూ కూడా లోకల్ గా పొలిటికల్ సర్కిల్స్ లో అయితే ఈక్వేషన్స్ వేసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ గణేష్ తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.